హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన హాస్టల్లో పుదీనా రైస్ ఇంకా బాయిల్డ్ ఎగ్ అన్నమాట. పుదీనా రైస్ ఎట్లా చేసానో చూడండి. మొత్తం ఎట్లా చేసిన వీడియో మొత్తం చూడండి. ముందుగా ఎగ్స్ ఉడకబెట్టేసుకున్నాము. తర్వాత ఇంకా పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా పేస్ట్ చేసుకున్నాము. ఇంకా చెక్క, లవంగాలు, ఇంకా 4 ఇలాచీ వేసి షాజీరా కూడా వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ కూడా వేయించేసిన తర్వాత ఆనియన్స్ వేయించుకోవాలి. ఆనియన్స్ వేయించాక పచ్చిమిరపకాయల పేస్ట్, పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత 1కి 2 చొప్పున ఎసరు పోయాలన్నమాట. ఈ బకెట్తో ఒక రైస్ పోసాము, 50 మందికి. ఇది ఒక రైస్కి 2 వాటర్ పోసామన్నమాట. వాటర్ బాగా మరిగేటప్పుడు ఇది వేసేయాలి రైస్. అంతే. ఇంకా రైస్ వేసిన తర్వాత ఉడుకుతుంది. ఇంకా 5 నిమిషాలు, మొత్తం 50 మినిట్స్లో 50 మందికి పుదీనా రైస్, బాయిల్డ్ ఎగ్స్ ఇంకా పెరుగు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఏం చేస్తారు ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.